భగవంతుడు సర్వాంతర్యామి కదా, ప్రత్యేకంగా గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోదా? అన్ని దేవాలయాలను పుణ్యక్షేత్రాలని ఎందుకు అనరు? పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే మనిషిలో వచ్చే మార్పులేంటి? ప్రతి దేవాలయము పవిత్రమైనదే, కానీ పుణ్యక్షేత్రం ఎందుకు ప్రత్యేకమైనది? కొన్ని ప్రత్యేక స్థలాలనే పుణ్యక్షేత్రాలు అని ఎందుకు చెప్తారు? పుణ్యక్షేత్రాలను ఎందుకు పవిత్రమైనవి అని అంటారు? పుణ్యక్షేత్రాలు మోక్షదాయకం ఎలా అవుతాయి? పుణ్యక్షేత్రాలను సంవత్సరంలో ఎన్నిసార్లు దర్శించుకోవాలి? పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుంది? ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను మన పురాణాల ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుణ్యక్షేత్రాలలో విగ్రహాలు స్వయంభు లేదా అనేక మంత్రోచ్చరణలతో ప్రాణ ప్రతిష్ఠ చేయబడి ఉండడం, వాస్తు శిల్పం కారణంగాను పుణ్యక్షేత్రాలలో నిరంతర మంత్రోచ్చరణ వల్ల పాజిటివ్ ఎనర్జీ తరంగాలు సృష్టించబడతాయి. నిరంతర అభిషేకాల వల్ల సృష్టించబడిన పాజిటివ్ ఎనర్జీ తరంగాల స్థాయి పెరుగుతుంది. ఇంకా భజనలు, కీర్తనలు, వేల మంది భక్తుల దైవస్మరణ వల్ల పుణ్యక్షేత్రాలలో శక్తి తరంగాలు తారాస్థాయికి చేరుతాయి. అంటే శక్తికి మూలం భక్తి. కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే మోక్షప్రదం, తిరుమల ధన ప్రాప్తికి, రామేశ్వరం పాపక్షయానికి, కేదార్నాథ్ శివానుగ్రహం, బద్రీనాథ్ ధార్మిక శుద్ధి, శ్రీశైలాన్ని దర్శిస్తే కుటుంబ కలహాలు తొలగిపోవడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలలో నిరంతరం మంత్రోచ్చరణ, అభిషేకాలు, భజనలు, కీర్తనలు, వేల మంది భక్తుల దైవస్మరణ కారణంగా పుణ్యక్షేత్రాలలో దైవశక్తి అధికంగాను మోక్షదాయకంగా ఉంటుంది. అదే గుడిలో అయితే కొన్ని ప్రత్యేకమైన రోజులలోనూ పండుగల సమయంలో మాత్రమే ప్రత్యేకత కనిపిస్తుంది, మిగిలిన రోజులలో సాధారణంగా ఉంటుంది. అయితే ప్రతి చిన్న గుడిలో కూడా మంత్రోచ్చరణ, దీపాలు, ధూపము, భజనలు, కీర్తనలు వంటి వాటి కారణంగా స్పిరిచువల్ ఎనర్జీ కేంద్రీకరించబడి ఉంటుంది. అయితే పుణ్యక్షేత్రాలలో ఉన్నంత తారాస్థాయిలో ఉండదు. అయితే గుళ్ళలో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల చెడు శక్తులు, మానసిక రోగాలు దూరమై మనసుకి ప్రశాంతత, ఉత్సాహము, ధైర్యము, ఏకాగ్రత కలుగుతాయి. మనం ఇంట్లో చేసే పూజా విధానంలో ఏకాగ్రత లోపించడం వల్ల గుడిలో దొరికే అంత ప్రశాంతత, ఉత్సాహం, ధైర్యము, ఏకాగ్రత లభించదు. అందుకే గుడికి అప్పుడప్పుడు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకైతే కనీసం సంవత్సరానికి 2 సార్లైనా వెళ్ళడం ఎంతో శ్రేయస్సుకరం. నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.